పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతదేశం పైన గణనీయంగా పడడం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్ కావచ్చు, అలాగే కమర్షియల్ గ్యాస్ కోసం ఇప్పటికే చాలా చోట్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. చాలా మటుకు ప్రధాన మెట్రో నగరాల్లో కూడా హోటల్స్ అన్ని కూడా మూసేసిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్కి సంబంధించి బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్ రూ. 905 ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ. 3,000 వరకు కూడా అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా మొత్తంగా పానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. ఏజెన్సీల వద్దకు వెళ్ళి కూడా వినియోగదారులందరూ కూడా అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్యాస్ దొరకకపోతే పరిస్థితి ఎట్లాంటిదని చెప్పేసి. సో కొన్ని హోటల్ ఇప్పటికే రన్ చేస్తున్నప్పటికీ కూడా గ్యాస్కి సంబంధించిన సర్వీస్ ఛార్జీలు కూడా వేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం డొమెస్టిక్కి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేదని కూడా ఒక పక్క చెప్తున్నప్పటికీ, అంటే కమర్షియల్ పైన కూడా ఇబ్బంది ఉన్నది అనేది కూడా వారి మాటల్లోనే తెలియడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్కి ప్రాధాన్యత ఇస్తూనే ఒక పక్క ఏదైతే ఇండస్ట్రీస్ నుంచి కెమికల్స్ తీసుకుని దాంట్లో నుండి ప్రోపెన్ బ్యూటేన్ అంతా కూడా డొమెస్టిక్కి సంబంధించిన వాటికి వాడుకునే విధంగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే 42, అంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే దాదాపుగా 40% వరకు కూడా హోటల్స్ అన్ని కూడా మూతపడడం జరిగింది. మరి ఇంకా 2-3 రోజులు ఇట్లనే ఉంటే మాత్రం దాదాపుగా 70 to 75, 80% వరకు కూడా మూతపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా మటుకు అంటే కట్టెల పొయ్యి ద్వారా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలా హోటల్స్ కాబట్టి అవి బిల్డింగ్స్ లో ఉన్నాయి కాబట్టి దాంట్లో అట్లాంటి పరిస్థితి లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క రంజాన్ పైన కూడా ఇఫ్తార్ దావతుల పైన కూడా ఇంపాక్ట్ పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా మటుకు ఏదైతే పీజీ హాస్టల్స్ కావచ్చు, రోడ్ సైడ్స్ ఉన్న ఈటరీస్ కావచ్చు, హాస్టల్స్ మేజర్గా ఈ హోటల్స్ అన్నిటి కూడా చాలా చోట్ల కూడా మూతపడడం జరిగింది. ప్రత్యామ్నాయం కంపల్సరీ చేయాలనుకుంటే మాత్రం కట్టెలు తీసుకుని వచ్చి కట్టెల ద్వారా మాత్రం చేస్తున్న సందర్భం కనబడుతుంది. ఒక పక్క ఏజెన్సీలు మాత్రం డొమెస్టిక్కి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేదు, ప్యానిక్ అయ్యి తొందరగా బుకింగ్ మాత్రం చేసుకోవద్దని 3 days లో తాము గ్యాస్కి సంబంధించిన డెలివరీ ఇస్తామని చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ సిచ్యువేషన్ మాత్రం కంట్రోల్లో లేదని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా బుకింగ్కి డెలివరీ వచ్చేసరికి మాత్రం దాదాపు 20 రోజులు పడుతుందనేది కూడా బహాటంగానే బయట వినిపిస్తున్న సమస్యగా మనకు తెలుస్తున్న సందర్భం. సో దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి మనమే అని కూడా ఎవరికి వారే సంధాయించుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇండక్షన్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ కుక్కర్ లాంటి ప్రజలే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.